హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ విజయ్. చూస్తున్నారు కదండి, 3-4 డేస్ తర్వాత మరి తోటకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి కాయలు ఎంత షైనింగ్గా ఎంత నీట్గా ఉన్నాయో. సో నేను కంటిన్యూగా మొన్న మీకు స్ప్రే చేయడం కూడా చూపించడం జరిగింది. సో దాని ప్రభావమే చూడండి కాయ ఎంత నీట్గా ఉందన్నది మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఎండలు కూడా కొద్దిగా రైజ్ అయినట్టున్నాయి. సో దానివలన చూడండి, అందుకే ఎండలు రాకముందే మనం స్ప్రే చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత మరి ఇప్పుడు ఈ కాయలు చూస్తున్నారు కదా, అంటే దీని యొక్క తోలు మందంగా లేకుండా కొద్దిగా పలచగా తయారవడానికి మళ్ళీ నేను మధ్యలో బోరాన్ కూడా వదలడం జరిగింది. అంటే లాస్ట్ టైం నేను చూపించాను కదండి మీకు ఏమంటారు, అప్పుడు స్ప్రే చేసేటప్పుడే మరి బోరాన్ వదలడం కూడా జరిగింది. దానివల్ల కొద్దిగా కాయ షైనింగ్ రావడము, తర్వాత మీరు చూస్తున్నారు కదా కొద్దిగా కాయ షైనింగ్ రావడం ప్లస్ సైజు పెరగడము అనేది జరుగుతుంది. సో ఈ కాయ అన్నది కొద్దిగా ఈ పైన ఉండే చర్మం పలుచుగా తయారవడానికి మరి బోరాన్ వదులుకోవడం అనేది జరిగింది ఒకసారి డ్రిప్ సిస్టమ్ ద్వారా. మీరు చూస్తున్నారు చూడండి, ఒక 4 డేస్ తర్వాత మరి తోటకు రావడం అనేది జరిగింది. ఈ విధంగా తోట అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ వెళ్తున్నాయి. ఈ విధంగా చూడండి ఎంత కాయ అనేది ఎంత నీట్గా క్లవర్గా కనిపిస్తున్నాయి కాయలు. మీకు ఈ విధంగా చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్. ఈ రకంగా మరి ఇది ఎక్కువ కాయడం వల్ల అనేది చూడండి, ఎంత ఎక్కువ కాసినా కూడా సో ఎంత నీట్గా ఫ్రూట్ క్వాలిటీ అనేది ఉందో మీరు చూడవచ్చు. సో ఇలాంటి టైంలో అంటే కటింగ్కి వచ్చే ఒక 20 డేస్ 25 డేస్ ముందు వదులుకుంటే సో ఈ కాయ అన్నది ఏం జరుగుతుందంటే షైనింగ్ వస్తుంది, ఇంకా షైనింగ్ వస్తుంది. ప్లస్ ఈ పైన ఈ తోలు అన్నది, దీని చర్మం అన్నది కొద్దిగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది చాలా మందంగా ఉంటుంది కదా, కొద్దిగా సలపన అవ్వడం అనేది జరుగుతుంది అనమాట, పలసగా తయారవుతుంది అనమాట. చూడండి ఎక్కడన్నా ఒక చెట్టు అప్పుడే కొద్దిగా కలర్స్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్, ఈ విధంగా. సో మనము ఇప్పుడు ఇంకా మార్చ్ 2nd వీక్లోకంతా నాకు తెలిసి చూడండి ఈ విధంగా సైజులు ఉన్నాయి. ఇంకా ఉండాలి ఇవి, ఇంకా ఒక 2 వీక్స్ అనేది ఉండాలి మరి. సో ఈ విధంగా మరి కాపు అన్నది రావడం మీరు చూస్తున్నారు కదా, చూడండి ఈ విధంగా కాపు అనేది సైజులు అనేది ఉన్నాయి. సో మధ్యలో నేను ఒకసారి ఒక ఆయన సజెస్ట్ చేసినాడు మా ఫ్రెండ్, సో బోరాన్ వదులుకుంటే బాగుంటుందని చెప్పేసి సో బోరాన్ కూడా వదలడం అనేది జరిగింది మరి డ్రిప్ సిస్టమ్ ద్వారా. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కాయలు. సో 3-4 డేస్ తర్వాత మరి తోటకు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఎటువంటి స్ప్రేస్ అవసరం లేదు. సో ఇప్పుడు మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ పింజలు, ఇప్పుడు సీజనల్ క్రాప్. ఈ సీజనల్ క్రాప్ కోసం మనం ఏదైతే వాడాలనుకున్నా వాడేసినాము. సో ఇప్పుడు ఇలాగున్నవన్నీ నిలబడిపోతాయి అన్నమాట. సో సీజన్ క్రాప్ కూడా చాలా విపరీతంగా రావడం అనేది మీరు చూస్తున్నారు చూడండి, పింజలు ఈ రకంగా అయిపోయినాయి అన్నమాట. సో మొన్న బోరాన్ వదలడం వలన తొందరగా ఇది కూడా పింజ అనేది గ్రోత్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ మధ్యలో ఒక్కసారి మనం స్ప్రే చేసుకున్నామంటే, ఈ కాయలు పీకిన తర్వాత ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే చూస్తున్నారు కదా ఈ విధంగా కాయలు అనేది మరి సైజులు అనేది రావడం అనేది జరిగింది. సో చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందన్నమాట. సో మన టైమ్లీ స్ప్రేస్ చేసుకోవడం వలన జీడ తెగులు ఇట్లాంటిది ఏమీ లేకుండా మరి అనేది కంప్లీట్గా అనేది ఇప్పుడు నీట్గా కాయ అనేది తయారవడం అనేది జరిగింది. సో ఇది మార్చ్ 2nd వీక్ కంతా మరి కటింగ్ రావడం అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న బోరాన్ కూడా వదులుకున్నాం కొద్దిగా డ్రిప్ సిస్టమ్ ద్వారా. ఈ రకంగా మరి కాయ అనేది ఉండడం జరిగింది. చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పాను కదా మీకు ఈ గడ్డి తీయద్దని. ఎవరైతే ఇప్పుడు కాయలు ఉన్నాయో వాళ్ళు గడ్డి మాత్రం తీయకండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మన రాయలసీమ అనంతపురంలో మీరు చూస్తున్నారు ఎండలు విపరీతంగా ఈ 4 డేస్ నుంచి మరి విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో ఈ గడ్డి తీపిచ్చడం అనేది ఇప్పుడు సబబు కాదు అని నేను అనుకుంటున్నా, మంచిది కాదు అని. ఇది కాయలు తీసేసిన తర్వాత మరి ఈ గడ్డిని మనం తీసేసుకోవచ్చు.
సో ఈ విధంగా చూస్తున్నారు కదా, చూడండి ఇలాగా మీకు లోపల నుంచి కూడా చూపిస్తాను కాపు ఏ విధంగా మరి చెట్లు కాసాయన్నది చూడండి, కనిపిస్తూ ఉన్నాయి కదా కాయల లోపల. సో ఈ విధంగా అన్నది మరి గ్రోత్ కావడం అన్నది జరిగింది. ఇక ఈ 10 డేస్లోనే, అంటే బోరాన్ వదిలి ఇప్పుడు ఒక 7-8 డేస్ అయింది. 7-8 డేస్కే మరి ఈ విధంగా ఫ్రూట్ అన్నది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది మరి. సో చాలా బాగా అంటే ఫ్రూట్ క్వాలిటీ అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా పంట అనేది ఉంది. చూద్దాం ఈసారి మార్కెట్ రేట్ని బట్టి మనం మరి మార్కెట్కి అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రూట్ నీట్గా కనిపిస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, తోట ఎంత అందంగా ఉందో. సో మధ్యలో నేను చెప్పాను కదా, మధ్యలో ఈ గడ్డి తీయించాను. ఓన్లీ ఇప్పుడు చెట్టు కింద అనేది అట్లానే ఉందన్నమాట. ఇది కూలింగ్ చేస్తుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి. సో నాకైతే ఇప్పుడు సఫిషియెంట్గా మరి వాటర్ అనేది సరిపోతూ ఉంది. చూస్తున్నారు కదా కాయలు ఎంత నీట్గా ఉన్నాయో. సో ఈ విధంగా మరి తోట ఉండడం అనేది చూస్తూ ఉన్నారు. చూడండి ఈ విధంగా సైజులు వచ్చినాయన్నమాట. మీరు టైమ్లీ స్ప్రే చేసుకోవడం వల్ల చూసుకొని చాలా జాగ్రత్తగా మరి మెయింటైన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా తోట ఉండడం అనేది చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక మధ్యలో ఇట్లా గ్యాపులు ఉన్న మధ్యలో మాత్రమే నేను గడ్డి తీయించడం అనేది జరిగింది. సో మీరు కూడా ఇలా కింద చెట్టు కింద ఉన్న గడ్డి ఇప్పుడే తీయద్దండి, ఈ కాయలు కటింగ్ వచ్చిన తర్వాత సో తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. చూడండి ఏ విధంగా కాపు వచ్చిందో చూస్తూ ఉన్నారు కదా కాపు. సో ఈ విధంగా కాపు రావడం అనేది జరిగింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా తోట ఉండడం అనేది జరిగింది. సో టైమ్లీ స్ప్రేస్ చేసుకోవడం వల్ల, మరి గమనించి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ విధంగా మనకు క్రాప్ అన్నది నీట్గా ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సజెస్ట్ చేయండి. ఏమైనా మీరు కూడా కొన్ని మెలకువలు తెలుసుంటే సజెస్ట్ చేయండి. మీకేమైనా సజెషన్స్ కావాలి అంటే కామెంట్ రూపంలో మీరు అడగవచ్చు, నేను మీకు చెప్తాను. చూడండి ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఒక్కసారి బ్యాక్ కెమెరా చేసి చూపిస్తాను. చూడండి కాపు ఉన్న ఈ చెట్టు చూడండి ఎలా కాసిందో. విపరీతమైన మరి కాపు రావడం అన్నది మీరు చూస్తూ ఉన్నారు. మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది సైజు, తర్వాత ఆ యొక్క ఫ్రూట్ యొక్క క్వాలిటీ చూడండి ఈ విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్. సో టైమ్లీ మెయింటైన్ చేయడం వలన ఇట్లా మనం పంట అనేది తీసుకోవచ్చు. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.